అభం శుభం తెలియని ఆ బాలుడి పాలిట అతడు కర్కశంగా వ్యవహరించాడు. విచక్షణ మరచి దాష్టీకం ప్రదర్శించడంతో ఆ బాలుడు వెలవెల్లాడిపోయాడు. ఏలూరు జిల్లా తాటిచెర్లకు చెందిన శశి అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటుంది. ఆమెకు కుమారుడు ఉదయ్ రాహుల్, కుమార్తె రేణుక సంతానం. జంగారెడ్డిగూడానికి చెందిన పవన్ అనే వ్యక్తితో శశి ఏడాది కాలంగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పవన్ నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ కేబుల్తో కొట్టాడని బాలుడు బోరున వెలిపించాడు. వెంటనే బాలుడికి అయిన గాయాలను గుర్తించిన స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు. బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు, సిబ్బంది నిర్ఘాంతపోయారు. ఉదయ్ చెల్లి రేణుకను సైతం స్థానికులు ఆసుపత్రికి తీసుకురాగా ఆమె శరీరం పైన కాలిన ఘాట్లు, వాతలను వైద్యులు గుర్తించారు. ఘటనపై కలెక్టర్ వెట్రి సెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల, ఐసీడీఎస్ సిపిడిఓ బ్యూలాతో ఫోన్లో మాట్లాడి చిన్నారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు చిన్నారుల పరిస్థితిని తమకు తెలియజేయాలని ఆదేశించారు. చిన్నారులపై దాడికి పాల్పడిన పవన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నలుగురు మా చెల్లి నేను డాడీ తాగొస్తాడు బాగా. ఏం చేస్తారు మీ నాన్న? షాప్ చేస్తాడు, టిఫిన్ షాప్. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరకలు కాయలు రాస్తారు. ఎవరు రాస్తున్నారు? మా అమ్మ మా డాడీ. డ్రింక్ చేసి ఉన్నామన్నా, వాడు అల్లరి చేస్తే కొంచెం కొట్టు మీద కొట్టేశాడు. వీడేమో బయటకు వచ్చేసాడు. అంటే దెబ్బలు ఎప్పటి నుంచో పాత ఉన్నాయి కదా. అల్లరి చేసినప్పుడు వైర్తో కొడితే మచ్చలు అలా ఉండిపోతున్నాయి, పోవట్లేదు. మరి మీరు చెప్పాలి కదా. చాలా సార్లు ట్రై చేశానన్నా, నన్ను కూడా కొట్టాడు. నేను ఆపలేకపోయాను. పాపను కూడా కొట్టాడు? పాపని చాలా సార్లు కొట్టాడు, కానీ నైట్ అయితే పాపని కొట్టలేదు. కొడుతున్నది అమ్మమ్మ కొట్టట్లేదు మేడం, తల్లిని తండ్రి అతను పవన్ అనే అతను మేడం. తల్లి పవన్ అనే. అవును మేడం, పిల్లలు అదే చెప్పారు మేడం. తల్లి కొడుతుందని చెప్తున్నారు, పవన్ అనే అతను డాడీ అంటున్నారు మేడం. అతను కూడా కొడుతున్నాడు అని చెప్తున్నారు. ఇంకా అరెస్ట్ చేయలేదు మన దగ్గర. స్టేషన్లో అయితే లేరు మేడం. నేను స్టేషన్ కూడా వెళ్ళి చూసి వచ్చాను మేడం. అది అంటే 2 days కొంచెం అబ్జర్వేషన్లో ఉంచి మెడిసిన్ అది ఇచ్చి రేపు ఎక్స్రే తీయిస్తానన్నాడు మేడం. 2 days కూడా వాళ్ళు అమ్మకి వదలకుండా మా వాళ్ళు దగ్గర ఉండి చూసుకోవాలి. మళ్ళీ పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు వదలడం కరెక్ట్ కాదు కదా. హాస్పిటల్లో ఉండి కూడా అందరూ అబ్జర్వ్ చేసి వాచ్ చేసుకోవాలి. మళ్ళీ నైట్ గా ఆవిడ పిల్లలు తీసుకెళ్ళి పోలీసు అందరూ వచ్చేస్తారు, తీసుకెళ్ళి ఏం చేస్తారు.